సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవనీకం యుద్ధం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు ఇలా అన్నాడు. పాండవ సైన్యం సైనిక నిర్మాణంలో నిల్చున్నప్పుడు రాజు దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని వద్దకు వెళ్లి ఈ క్రింది మాటలు చెప్పాడు. సంజయుడు ధృతరాష్ట్రుని ఆందోళనను అర్థం చేసుకున్నాడు. అతను యుద్ధం ముగుస్తుందనే హామీని కోరుకున్నాడు. సంజయుడు పాండవ సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉందని, సైనిక నిర్మాణంలో నిలబడి ఉందని తెలియజేసి తన ఆందోళనను తగ్గించుకోవడానికి ప్రయత్నించాడు. అప్పుడు అతను తన కొడుకు దుర్యోధనుడు యుద్ధభూమిలో ఏమి చేస్తున్నాడో చెప్పడానికి వెళ్ళాడు. రాజు ధృతరాష్ట్రుడు అంధుడైనందున అతని పెద్ద కుమారుడు దుర్యోధనుడు వాస్తవంగా హస్తినాపూర్ రాజ్యాన్ని పరిపాలించాడు. మహాభారతంలో అతను చాలా మొరటుగా, అహంభావి, దుష్టుడు మరియు స్వభావంతో క్రూరంగా వర్ణించబడ్డాడు. తన చిన్నతనం నుండి అతను పాండవుల పట్ల తీవ్రమైన అయిష్టతను కలిగి ఉన్నాడు మరియు వారిని కించపరిచే అవకాశాన్ని వదిలిపెట్టలేదు. హస్తినాపూర్ రాజ్యాన్ని సవాలు లేకుండా పరిపాలించాలంటే వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఉందని అతనికి తెలుసు. అయితే యుద్ధభూమిలో నిలబడి పెద్ద పాండవ సైన్యాన్ని చూసి అతను కంగుతిన్నాడు. అతను పాండవులను తక్కువగా అంచనా వేశాడు. వారు సేకరించిన సైనిక బలం అతని అంచనాకు మించినది. దుర్యోధనుడు తన గురువైన ద్రోణాచార్యను గౌరవించాలనే నెపంతో సంప్రదించాడు. అయితే అతని అసలు ఉద్దేశ్యం తన భయాన్ని తగ్గించుకోవడమే. పాండవ సైన్యం యొక్క భారీ సైనిక నిర్మాణం అతనిని కలవరపెట్టిందని మరియు ఈ యుద్ధం యొక్క ఫలితం గురించి అతను ఇప్పుడు భయపడుతున్నాడని తన గురువు వైపు అతని కదలిక వెల్లడిస్తుంది. తదుపరి 9 శ్లోకాలు దుర్యోధనుడు మాట్లాడాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు. జై శ్రీరామ్.